హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ షిరిడి వెళ్ళొచ్చాం కదండి, వరుసగా డైలీ తెలిసిన వాళ్ళందరికీ ప్రసాదాలు అయితే ప్యాకింగ్ చేసి పనిచేస్తున్నాము. ఇంక ఈరోజు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికని బయలుదేరానండి. బయలుదేరక ముందు నుంచి వర్షం పడుతుంది. మళ్ళీ రేపు ఫ్రైడే కదా, వెళ్తే పంపించరు, మళ్ళీ పిల్లలు స్కూల్కి పోయిద్దని పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసి ఇంకా నేను బయలుదేరి వెళ్ళానండి. ఫుల్ వర్షం, ఆ వర్షంలో కూడా వెళ్ళాను. ఇంక ఇది వచ్చేసి నూజివీడు అండి, విజయవాడ టు నూజివీడు దగ్గర ఒక చిన్న పల్లెటూరు అండి, అన్నవరం అండి. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నూజివీడు దేనికి ఫేమస్ కూడా నాకు కామెంట్ చేయండి. ఇది వచ్చేసి డాడీ నేను నూజివీడులో ఉన్నప్పుడే సెంటర్కి వచ్చేసి నిల్చున్నారండి మా ఊర్లో. ఇది వచ్చేసి అన్నవరం రోడ్ అండి. ఇక్కడ దిగి 1 కిలోమీటర్ అబోవ్ ఉండిద్దండి. లోపలికి వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు, బండి ఉండేవాళ్ళు బండి వేసుకొని వెళ్తారండి. మ్యాక్సిమం ఆటోలు అయితే అటు తిరగవు. ఇంక డాడీ నా కోసం వెయిట్ చేస్తున్నారండి. వచ్చారు, ఎక్కించుకెళ్తున్నారు. ఫుల్ వర్షం అండి, అలానే తడుచుకుంటూ వచ్చారు. ఈ చెరువు వచ్చేసి ఫుల్గా నిండిపోయిందండి, వరద కూడా వచ్చేస్తుంది. ఫుల్గా చెరువు అయితే పొంగుతుంది చూడండి. ఇది వచ్చేసి వంతెన మీద నుంచి వాటర్ అటుపక్కకి వెళ్తున్నాయండి. చేపలు కూడా చిన్న చిన్న చేపలు కనిపిస్తున్నాయి. ఇంకా ప్రసాదిద్దామని వచ్చానండి పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసి. ఇంకా మళ్ళీ నేను 3 కల్లా బయలుదేరిపోయి 6 కల్లా మళ్ళీ విజయవాడ వచ్చేయాలండి. ఇక్కడ నుంచి నూజివీడు నుంచి విజయవాడకి మ్యాక్సిమం 1.5-2 అవర్స్ పడుతుంది అంతేనండి. నేను వస్తున్నానని మార్నింగే కాల్ చేసి చెప్పానండి. ఈ లోపలనే డాడీ అని అమ్మ ములక్కాయలు, నిమ్మకాయలు, పుదీనా ఇలా అమ్మ పండించేవి అన్నీ కోసి పక్క నుంచి ఉందండి, కడిగి ఆరపెట్టేసింది. మళ్ళీ నేను తెచ్చుకున్నాక మళ్ళీ చేసుకుంటానా లేదని అన్నీ కోసి సర్దేస్తుందండి అమ్మ. నాకు వచ్చి లంచ్ పప్పును చల్లమిరపకాయలు అప్పడాలండి, దోసకాయ పప్పు అండి. చాలా బాగుంది. అమ్మ వంటలు కూడా బాగా చేస్తుంది. మొక్కలు అయితే నా యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ప్లాంట్స్ వీడియో ఉందండి, అమ్మ వాళ్ళ ఊర్లో మొక్కలు పెంచడానికి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.